నమస్కారం అండి. ఈరోజు మనం మూడు పిశాచాలు అనే చందమామ కథను చెప్పుకుందాం. ఒకానొక కాలంలో ఒక అమావాస్య నాటి అర్ధరాత్రి ఒక ముసలి మగ పిశాచం కొత్తగా ఒక శ్మశానం కేసి వచ్చింది. అక్కడ ఒక పాడుబడిన సమాధి దగ్గర ఒక కుర్ర ఆడపిశాచి నృత్యం చేస్తుంది. ఇది చూసిన ముసలి మగ పిశాచి ఆ నృత్యాన్ని చూసి భలే బాగుందే అని మెచ్చుకుంది. దీంతో ఎవరబ్బా అని కుర్రపిశాచి ముసలి పిశాచికేసి పరకాయించి చూసి, నిన్నిది వరకు ఇక్కడ చూసినట్టు లేదు, నువ్వు ఈ వైపు కొత్తగా వచ్చినట్టున్నావే అంది. దీనికి ఆ ముసలి పిశాచి, అవును, మనం జట్టుగా ఉందామా, నువ్వు నాకు ఇక్కడ చూడవలసినదంతా చూపించు అంది. కుర్రపిశాచి ముసలి పిశాచికి సమాధులన్నీ చూపించి వివరాలు చెబుతూ నడుస్తుంది. రెండు పిశాచాలు శ్మశానం అంతా తిరుగుతూ ఒక చెట్టు కిందకి వచ్చేసరికి అక్కడ ఒక ఆడపిశాచి తల వెనక్కి తిప్పి నాలుక మూరెడు పొడుగున చాచింది. ఇది చూసిన రెండు పిశాచాలు దాన్ని భేష్ భేష్ అని మెచ్చుకుని, మనం ముగ్గురము జట్టుగా ఉందామా అని అడిగాయి. ఆడపిశాచి మిగిలిన రెండు పిశాచాలను గురించి తెలుసుకుని వాటితో జట్టు కట్టడానికి ఒప్పుకుంది. అయితే వాటికి ఒక సమస్య వచ్చింది. జట్టుకు నాయకత్వం ఎవరు తీసుకోవాలి అని. దీన్ని గురించే చాలాసేపు చర్చించుకున్న మీదట పిశాచాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. అదేమిటంటే, ముగ్గురు 3 రోజుల పాటు తలా ఒక్క గొప్ప పని చేయాలి. ముగ్గురు చేసిన పనులలో ఎవరి పని ఎక్కువ గొప్పదైతే వారిదే నాయకత్వం. దీంతో ముసలి పిశాచి మిగిలిన వాటితో, రేపు అర్ధరాత్రి తిరిగి ఇక్కడే కలుద్దాం, ఈ లోపల నేను ఏదైనా గొప్ప పని చేసి మీకు చెబుతాను అంది. తరువాత 3 పిశాచాలు వేటిదారినవి వెళ్ళిపోయాయి. మర్నాడు రాత్రి జాము నడుస్తుంది. ముసలి పిశాచం శ్మశాన ప్రాంతంలోనే తచ్చాడుతుంది. అది ఇంకా ఏ గొప్ప పని చెయ్యలేదు. ఆ పిశాచానికి ఒక చెట్టు కింద ముడుచుకొని పడుకుని ఉన్న ఒక యువకుడు కనబడ్డాడు. వాడు అనాకారిగా ఉన్నాడు. చలికి వణికిపోతున్నాడు. వాడికి కప్పుకునేటందుకు ఏమీ లేదు. ఆ కుర్రవాడి పేరు సూరన్న. వాడి తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోయారు. వాడికొక మేనమామ ఉన్నాడు. కానీ అలాంటి అనాకారి వాణ్ణి సాకితే పిల్లనిచ్చి పెళ్లి చేయవలసి వస్తుందని భయపడి వాణ్ణి ఆయన చేరదీయలేదు. వాడు రాత్రిపూట ఏ చెట్టు కిందనో పడుకొని ఇలా నిద్రపోతూ ఉంటాడు. సూరన్నను చూడగానే ముసలి పిశాచికి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అది వాడి మీద ఒక పాత గొంగలి తెచ్చి కప్పింది. అది క్షణాల మీద వేడెక్కింది. అయితే సూరన్నది ముద్దు నిద్ర కావటం చేత ఆ వేడికి వాడు లేవనేలేదు. అలా వేడి ఎక్కిన గొంగలి ఒక్కసారిగా భగ్గున మండి మాయమైపోయింది. అప్పటికీ సూరన్న నిద్ర లేవలేదు. కానీ వాడి అనాకారి రూపం పూర్తిగా మారిపోయింది. వాడిప్పుడు చాలా అందంగా ఉన్నాడు. ఆ మార్పు చూసిన ముసలి పిశాచం తృప్తిపడి అర్ధరాత్రి అయ్యేసరికల్లా మిగిలిన రెండు పిశాచాలను కలుసుకొని తాను చేసిన గొప్ప పని వాటికి చెప్పింది. మిగతా రెండు పిశాచాలు ముసలి పిశాచి చేసిన పనికి మెచ్చుకున్నాయి. ఈసారి కుర్రపిశాచి తాను కూడా ఒక గొప్ప పని చేస్తానంది. తెల్లవారింది. సూరన్న దారి వెంట నడిచి వెళుతుండగా వాడి మేనమామ వాడిలో కలిగిన అందమైన మార్పు చూసి ఆశ్చర్యపడి తిన్నగా వాణ్ణి తన ఇంటికి తీసుకుపోయాడు. కుర్రపిశాచి మేనమామ భార్య చేత, ఈ దరిద్రుణ్ణి వెంటబెట్టుకొచ్చావెందుకు అని అడిగించింది. కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయటానికి కుర్రవాడిప్పుడు చక్కగా ఉన్నాడు అన్నాడు ఆ మేనమామ సూరన్నను లోపలికి తీసుకుపోతూ. దీంతో ఆయన భార్య మెటికలు విరిచి, ఈ శనిగాడికి ఇంత విషం పెట్టి వదిలించుకుంటాను అంది లోపల ఉన్న కుర్రపిశాచి ప్రేరణతో. అయితే ఈ మాటలన్నీ ఆమె కూతురు విన్నది. ఆ పిల్ల రహస్యంగా సూరన్నను కలుసుకుని, నువ్వు పారిపో, అమ్మ నిన్ను చంపాలనుకుంటున్నది అని కంగారుగా చెప్పింది. ఇది విని సూరన్న ప్రాణభయం కొద్దీ పారిపోయాడు. వాడు చీకటి పడేసరికి అడవి మధ్య ఒక అందమైన భవనం వద్దకు వచ్చాడు. అందులో నుంచి అనేక మంది పరిచారికలు వచ్చి వాణ్ణి లోపలికి తీసుకుపోయి పన్నీటితో స్నానం చేయించి పట్టుబట్టలు కట్టబెట్టి బ్రహ్మాండమైన విందు భోజనం పెట్టి పట్టుపరుపుల మీద పడుకోబెట్టారు. కుర్రపిశాచి ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేసి అర్ధరాత్రి అయ్యేసరికి మిగిలిన రెండు పిశాచాలను కలుసుకుని తాను చేసిన గొప్ప పని చెప్పింది. అవి కుర్రపిశాచిని మెచ్చుకున్నాయి. ఈసారి వంతు ఆడపిశాచానిది. అది తిన్నగా రాజభవనానికే వెళ్ళింది. అక్కడ రాజుగారు తన కుమార్తెతో సహా ఫలహారం సేవిస్తూ కులాసాగా కబుర్లు చెబుతున్నాడు.
అకస్మాత్తుగా రాజకుమార్తె కళ్ళెర్రజేసి, నా పెళ్ళి ఎప్పుడు చేస్తావ్ అని తండ్రిని అడిగింది. రాజు తెల్లబోయాడు. అంతకు క్రితం రోజే ఆయన తన కుమార్తె దగ్గర పెళ్లి మాట తెస్తే మరొక సంవత్సరం దాకా ఆ సంగతే తలపెట్టవద్దని ఆమె తండ్రితో అంది. ఆ మనిషే ఇప్పుడు తండ్రిని చూసి, అలా వెర్రిమొహం వేశావేమిటి? అడవి మధ్య అందమైన భవనంలో నా కోసం సూరన్న ఎదురు చూస్తున్నాడు. అతన్ని ఇక్కడికి తెచ్చి నాతో పెళ్లి చెయ్యకపోతే నేనే అక్కడికి వెళ్ళిపోతాను అంటూ శోకాలు పెట్టసాగింది. ఏం చేయటానికి పాలుపోక రాజు కొంత పరివారాన్ని తీసుకుని సూరన్న వద్దకు బయలుదేరాడు. నిజంగానే అడవి మధ్య అందమైన భవనం ఉంది. అందులో మరింత అందంగా ఉన్న సూరన్న కనిపించాడు. రాజు వాణ్ణి చూసి ముచ్చటపడి తీసుకుపోయి తన కూతురునిచ్చి అప్పటికప్పుడే పెళ్లి చేసేశాడు. ఆడపిశాచి కూడా ఒక గొప్ప పని సాధించింది. ఆ రాత్రి 3 పిశాచాలు కలుసుకున్నప్పుడు ఆడపిశాచి, మీకన్నా నేనే గొప్ప పని చేశాను, మన జట్టుకు నేనే పెద్దను అంది. చాలే, సూరన్న ఇల్లు ఐశ్వర్యము చూసి రాజుగారు పిల్లనిచ్చారు, నేను చేసిందే గొప్ప పని అంది కుర్రపిశాచి. మీరిద్దరూ నోరు ముయ్యండి. ఆ సూరన్నను అందగాడిగా చేసింది నేను, పైగా వయసులో పెద్దను, నేనే జట్టుకు నాయకుడుగా ఉండాలి అంది ముసలి పిశాచి. 3 పిశాచాలు చాలాసేపు తగువులాడుకుని చివరకు సూరన్ననే అడుగుదామని బయలుదేరాయి. సూరన్న రాజభవనంలో పట్టుపరుపుల మీద సుఖనిద్రలో ఉన్నాడు. పిశాచాలు వెళ్ళి వాణ్ణి నిద్రలేపి తమను తాము పరిచయం చేసుకున్నాయి. నిన్ను అందగాడిగా చేసింది నేనే అంది ముసలి పిశాచి. నిన్ను ఐశ్వర్యవంతుణ్ణి చేసింది నేనే అంది కుర్రపిశాచి. నిన్ను రాజుగారి అల్లుడు చేసింది నేనే అంది ఆడపిశాచి. ఇప్పుడు చెప్పు, మాలో ఎవరు చేసిన పని గొప్పది అని 3 పిశాచాలు అడిగాయి. సూరన్నకు కోపం పట్టలేక ఆ పిశాచాలను తన్నినంత పనిచేసి, మీ వెర్రిమొర్రి తగువు తీర్చటానికా నా నిద్ర చెడగొట్టారు? వెళ్ళండి వెళ్ళండి, ఎన్నడూ ఇలాంటి పిచ్చి పనులు మాత్రం చేయకండి అన్నాడు. దీంతో 3 పిశాచాలు చిన్నబుచ్చుకొని, మనం జట్టుగా ఉంటే ఇలాంటి పిచ్చి పనులు ఇంకా ఎన్ని చేస్తామో, ఎవరి దారిన వారు ఉండటమే మంచిది అని తెలివి తెచ్చుకొని విడివిడిగా వెళ్ళిపోయాయి. కథ సమాప్తం. మిత్రులారా, మరో కథతో మళ్ళీ కలుద్దాం.